తల్లిదండ్రుల కలలకు, అవకాశాలకు, ఆశలకు నిలయాలు ఏకశిల విద్యా సంస్థలు. ఏకశిల విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గౌరవ్ తిరుపతి రెడ్డి ఏకశిల గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వార్షికోత్సవ వేడుకలు ఈరోజు పెంబర్తి క్రాస్ రోడ్ ఏకశిల టెక్నో స్కూల్ హసన్పర్తి నందు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఫార్మర్ జాయింట్ డైరెక్టర్ మరియు చైర్మన్ జేడీ ఫౌండేషన్ శ్రీ వివి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఏకశిల విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గౌరవ్ తిరుపతి రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్లు గౌరవ్ రాజిరెడ్డి, బేతి కొండల్ రెడ్డి, గౌరవ్ సువిజ, తిరుపతి రెడ్డి, ముచ్చత్ జితేందర్ రెడ్డి, విద్యా సంస్థల ప్రధాన ఉపాధ్యాయులు చుడురాల దినేష్, బేతి శైలజారెడ్డి, ముచ్చ స్వప్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. మార్కులు తెప్పించే ఇన్స్టిట్యూషన్ కాదు ఇది. విద్యార్థులను ఆలోచింపజేసే విధంగా, వాళ్లలో ఉత్తమమైన మార్కులు వచ్చే విధంగా చేస్తున్న ఒక ఇన్స్టిట్యూషన్. గౌరవ్ తిరుపతి రెడ్డి గారు వారు ఎంతో కృషితో ఈ సంస్థలను చేపట్టి, వారి ధర్మపతి సునీతారెడ్డి గారు కూడా వారితో పాటు నిలబడి ఈ విధంగా ఒక స్థాయికి చేరడం అన్నది చాలా గర్వించదగ్గ విషయం. ఆ సందర్భంగా వారి ఇరువురిని కూడా నేను అభినందిస్తున్నాను. తర్వాత ఈరోజు సుమారుగా 2500 నుంచి 3000 మంది విద్యార్థులతో మాట్లాడాను. ఈరోజు ఇక్కడ కార్యక్రమం పేరు ఎన్లైటన్మెంట్. కాబట్టి ఎప్పుడైతే జీవితంలో ఎన్లైటన్మెంట్ వచ్చిందో వారందరూ కూడా గొప్ప విధంగా ముందుకు సాగగలిగారు. సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా ఆయనలో పరివర్తన వచ్చింది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీగా మారగలిగారు. కాబట్టి అటువంటి ఎన్లైటన్మెంట్ రావాలంటే మనమేం చేయాలని విద్యార్థులతో ఈరోజు ఆలోచించాలి. వారు ఎప్పుడూ కూడా కొత్త విషయాలను అన్వేషిస్తూ ఉండడం అని నేను చెప్పాను. ముఖ్యంగా ఎందుకు, ఏమిటి, అలా వై, వాట్, హౌ అని 3 విషయాలు ఎప్పుడు ప్రశ్నించండి. వస్తున్న మార్పులను మీరు ఆలోచించండి. తర్వాత ఏ విధంగా 3 గోల్స్ సాధించాలని కూడా వాళ్ళకి చెప్పడం. అమ్మ నాన్నలు గర్వపడేలా, నేను చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి ముఖ్య అతిథిగా వెళ్ళేలాగా నా సంతకాన్ని ఆటోగ్రాఫ్గా మార్చుకునే విధంగా 250 మంది విద్యార్థులతో మొదలుపెట్టిన ఏకశిల ప్రయాణం ఈరోజు సుమారుగా 15,000 మంది స్టూడెంట్స్తో ముందుకు కొనసాగుతుంది. ముఖ్యంగా ఇది కేవలం మార్కులు తెప్పించే ఇన్స్టిట్యూషన్ కాదు. ఇది విద్యార్థులను ఆలోచింపజేసే విధంగా, వాళ్లలో ఉత్తమమైన మార్కులు వచ్చే విధంగా చేస్తున్న ఒక ఇన్స్టిట్యూషన్. గౌరవ్ తిరుపతి రెడ్డి గారు వారు ఎంతో కృషితో ఈ సంస్థలను చేపట్టి, వారి ధర్మపతి సునీతారెడ్డి గారు కూడా వారితో పాటు నిలబడి ఈ విధంగా ఒక స్థాయికి చేరడం అన్నది చాలా గర్వించదగ్గ విషయం. ఆ సందర్భంగా వారి ఇరువురిని కూడా నేను అభినందిస్తున్నాను. తర్వాత ఈరోజు సుమారుగా 2500 నుంచి 3000 మంది విద్యార్థులతో మాట్లాడాను. ఈరోజు ఇక్కడ కార్యక్రమం పేరు ఎన్లైటన్మెంట్. కాబట్టి ఎప్పుడైతే జీవితంలో ఎన్లైటన్మెంట్ వచ్చిందో వారందరూ కూడా గొప్ప విధంగా ముందుకు సాగగలిగారు. సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా ఆయనలో పరివర్తన వచ్చింది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీగా మారగలిగారు. చీఫ్ గెస్ట్గా వచ్చిన జేడీ లక్ష్మీనారాయణ సార్ గారికి మా ఏకశిల గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్ యొక్క ఎక్స్పీరియన్స్తోని పిల్లలకు మంచి మోటివేషన్, ఒక క్లాస్ రూమ్లో అయితే ఏ విధంగా అయితే టీచర్స్ మోటివేషన్ చేస్తారో అదే లెవెల్ కన్నా ఇంకా డెప్త్లోని వెళ్ళి పిల్లలను ఏ లెవెల్లో వెళ్తే బాగుంటుందని చెప్పి మోటివేషన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే గత 2-3 ఇయర్స్ నుండి కూడా జేడీ లక్ష్మీనారాయణ సార్ మా ఇన్స్టిట్యూషన్కి వస్తే బాగుందని పిల్లలు కోరడం వల్ల నేను సార్కి ఇంటిమేషన్ ఇవ్వడంతోనే ఇక్కడికి వచ్చేసినందుకు మరొకసారికి సార్కి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎన్లైట్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 1 ఇయర్ నుండి కూడా పిల్లలకు డిఫరెంట్ కేటగిరీలో అన్ని విషయాలను నేర్పించి వాళ్ళ దగ్గర నుండి అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాలి, వాళ్ళలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్స్ కానీ డెవలప్ చేయడానికి ఒక బేస్ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్లైట్మెంట్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇది ఎస్పెషల్లీ 9th క్లాస్ అంటే 10th క్లాస్ స్టూడెంట్స్లో వాళ్ళలో ఉన్న స్కిల్స్ని బయటకు తీయడం కోసమే మేము ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేసినాం. అదేవిధంగా ఎవరైతే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళ యొక్క పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ కొంచెం ఉత్సాహంగా ఉండాలన్న ఉద్దేశంతో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసిన ప్రతి స్టూడెంట్ కూడా మా జూనియర్ కాలేజ్లో
ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని ఈ సందర్భంగా కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు మంచి ఈ ఎన్లైట్మెంట్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క టీచర్ కానీ ప్రతి ఒక్క నాన్ టీచింగ్ మెంబర్ కానీ ఇది మన గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ హార్డ్ వర్క్ చేశారు. హార్డ్ వర్క్ను అందరినీ అప్రిసియేషన్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.